చూడండి, ఈ యొక్క కుంభరాశి వారికి ఆదాయం 2, ఖర్చు 8, పేరుబలం 4, అవమానం 2. ఈ రాశి వారికి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసా? మృదు స్వభావం వల్ల, పాపం అంటే స్వభావం మృదుగా ఉంటుంది అన్నమాట. దయా వినయము, వినయం ఎక్కువ. మధుర వాక్కులు అంటే ఏమిటి? ఎక్కువ గట్టిగా మాట్లాడరు పాప. ఏదో వచ్చినదే అంటే అనాలోచిత విషయాలలో ఏది గట్టిగా మాట్లాడరు. ఇంతవరకు అంతనే. మధుర వాక్కులు అంటే చెడు మాటలు మాట్లాడరు అని దాని అర్థం అన్నమాట. విశ్వాసం కలిగి ఉంటారు. సామాన్యులాగా ప్రవర్తన చేస్తారు పాప. ఎట్టి స్థితిలో మార్చుకోరు. విజ్ఞానం దాటి ఆదర్శంగా సాధించరు. కొద్దిగా వారు ఒంటరితనమును ఇష్టపడరట. ఎప్పుడు అందరూ ఉండాలి, ఒక 10 మంది కలిసి ఉండాలి, కలిసి మాట్లాడాలి. నేను ఒక్కనే ఉండాలని కొందరికి ఉంటుందండి. నేను ఒక్కనే ఉండాలి, ప్రశాంతంగా ఉండాలని. అలా ఉండదు వీరి కుంభరాశి వారికి. 10 మంది మాట్లాడుతూ ఉండాలి అని ఆలోచిస్తారన్నమాట. అలాగే కొద్దిగా ఉత్సాహం ఉంటుంది ఈ సంవత్సరం వారికి. ఉల్లాసంగా ఉంటారు. అనుకున్న సమయానికి పనులు చేయటంలో అమోఘమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటారండి. వీరు గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారికి అనుకున్న సమయానికి పనులు చేయాలనేటువంటి అమోఘమైన జ్ఞాపక శక్తి ఉంటుందండి. కొందరు మర్చిపోతుంటారు. ఇది ఎవరో చేయాలనుకుంటారు, అదేదో మాటలో పడి మర్చిపోయి ఉంటారు. కానీ ఆ అమోఘమైన జ్ఞాపక శక్తి కలిగి ఉంటుందండి ఈ కుంభరాశి వారికి. అది భగవంతు వారికి ఇచ్చిన వరం అండి వారి కుంభరాశి వారికి. అలాగే వారు అక్క చెల్లెలు అన్నదమ్ములతో వాళ్ళతో మంచిగా ఉంటారట కుంభరాశి వారు. మరియు తమ్ముడు, అక్క, చెల్లెలు అంటే సోదరీమణులతో వారు ఆప్యాయతంగా ఉంటారు అని చేస్తారు. కొద్దిగా విశ్రాంతి ఎక్కువ అవసరం, కానీ ఆ గాలి వెలుతురు అభిప్రాయాలు ఉచితంగా ఉంటాయి. ఈ రాశి వారికి చూడండి, 5, 6వ స్థానంలో గురువు, 2వ స్థానంలో శని, 1వ స్థానంలో రాహు, 7వ స్థానంలో కేతువు సంచరించడం వల్ల వీరు కొద్దిగా ఉద్యోగ వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. చూడండి, గుర్తుపెట్టుకోవాలి. కుంభరాశి వారు ఉద్యోగ వ్యాపారాల్లో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది మనకు. కొద్దిగా చూడండి, ఆకస్మిక అపాయములు కలుగుతాయి కొన్ని. ఎందుకంటే ఈ కుండలిలో ఒక్కొక్క గ్రహం ఒక స్థానంలో ఉంటుంది. అలా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతాయి. దాన్ని మనం అధిగమించాలి. ఎలా అధిగమించాలి? భగవంతుని పారాయణం చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. చక్కగా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఖచ్చితంగా శనివారం నాడు విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. కుంభరాశి వారు ఖచ్చితంగా మీకు అనుకున్న జరుగుతుంది. ఏమి అపాయాలు జరగవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ రాశి వారికి ఆదివారం, సోమవారం చాలా విశేషంగా కలిగి వస్తుంది. ఆదివారం, సోమవారం. అలాగే వీరు ధనిష్ట నక్షత్రులైతే పగడము, శతభిష నక్షత్ర జాతకులైతే గోమేధికము, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులైతే పుష్యరాగం ధరించాలి అని మనకు జ్యోతిష శాస్త్రం చెప్తుంది. అది ధరించండి. వారి స్థితిని బట్టి, అది లేకపోయినా సరే పర్వాలేదండి. మనం మీ కులదైవాన్ని ప్రార్థన చేయండి. మీకు ఇష్టం దైవాన్ని ధ్యానం చేయండి. వచ్చే సాయంకాలం పూట ఇంట్లో దీపారాధన చేసి చక్కగా దైవ స్తోత్ర పారాయణం చేయండి. ఆ విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మంచిగా సాయంకాలం పూట స్నానమాచరించండి. దేవునికి మించినటువంటి ఏది లేదండి. మనం భగవంతుని ఆయన శరణు వేడుకోవాలంటే, శ్రీపతి శరణాగతి అంటే చాలు అన్నీ ఆయన చూసేస్తారు భగవంతుడు.